భ్యో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. అఖిల భారత హనుమత్ దీక్షా సేవా సంస్థ ఆధ్వర్యంలో మన భారతదేశంలో తెలంగాణ లోపల మరి నిజామాబాద్ జిల్లా లోపల హనుమత్ దీక్షా భక్తుల ద్వారా మరియు అందరి సహాయ సహకారాలతో మనం ఈ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్టాపన చేసుకొని ఇప్పటికి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు గడుస్తుంది. మరి రోజు రోజుకు స్వామివారికి భక్తుల చాలా మంది వచ్చి స్వామివారి యొక్క మొక్కులను తీర్చుకొని మరి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ముందుకెళ్తున్నారు. దీక్షా భక్తులు కూడా రోజు రోజుకు 1000 నుంచి 2000, 2000 నుంచి 5000. ఈ రోజు మండల దీక్ష ఇప్పుడు మొన్నటి వరకు 5000 మంది ఉండ్రి. ఇప్పుడు ఈ రోజు మాత్రమే అర్ధ మండల దీక్ష 1500 మంది ఈ రోజు సారంగపూర్ లో వేసుకోవడం జరిగింది. మరి ఇంకా మన 13 తారీఖు దాకా అర్ధ మండల దీక్ష డేట్లు ఉన్నాయి. మరి అందరూ కూడా ఆంజనేయ స్వామి కృపకు పాత్రులై మరి దీక్షను ఇంకా తీసుకొని ప్రతి ఇంట కూడా ఆంజనేయ స్వామి జెండా పెట్టుకొని ఆంజనేయ స్వామి గురు యొక్క పరాక్రమాన్ని మనం చూపించాలని చెప్పేసి శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో మరి ఇంకా 21వ తారీఖు నాడు బాన్స్వాడ లోపల కూడా కార్యక్రమం జరుపుతున్నారు. 22, 23వ తారీఖు నాడు శుద్ధపల్లి లోపల ప్రతిష్టాపన కార్యక్రమం ఇచ్చేస్తున్నారు స్వామిజీ వారు. మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసి కోరుతున్నాము. మరి ఈ రోజు అన్నదాత అయినటువంటి రామకృష్ణ బొబ్బిలి రామకృష్ణ గారు మరియు తదితరులు కూడా అన్నదాన కార్యక్రమం చేశారు. మరి చాలా ఆనందంగా అందరూ వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి అందరినీ ఆనందింపజేశారు. మరి ఇట్టి కార్యక్రమం విజయవంతమైనందుకు అందరికీ కూడా జై శ్రీరామ్, జై హనుమాన్.